రానున్న ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అంటూ ప్రకటించినటువంటి కొద్దిసేపటికే ఆర్జీవి ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవి కూడా రానున్నటువంటి ఎన్నికల్లో నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అంటూ ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో అసలు ఆర్జీవి ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? లేదంటే అసలు స్వతంత్ర అభ్యర్థిగా రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన బరిలో దిగబోతున్నారా అనేటువంటి అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటికే ఆర్జీవి దాని మీద స్పందిస్తూ ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. రానున్నటువంటి ఎన్నికల్లో నేను కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇంతకీ అసలు ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? లేదంటే అసలు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? నువ్వు ఒకటేంటంటే వర్మ ఎప్పుడు కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అలాగే వివాదాస్పదమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాడు. ఆయన డైరెక్టర్గానే సంచలన దర్శకుడు, వివాదాస్పద దర్శకుడు అని అంటూ ఉంటారు ఆయన్ని. పవన్ అనగానే ఆయనకి ఎక్కడ లేని పూనకం వచ్చేస్తుంది. అసలు ఎందుకో తెలియదు. ఆయన పవన్ మీద అభిమానమా లేకపోతే ఏంటో తెలియదు. ఆయన అభిమానమేనే చెబుతుంటారు. అభిమానం, ఆయనైతే అభిమానం నాకు అని చెప్పి మోజు అని చెబుతుంటాడు. ఇష్టము మోజు అని చెప్తాడు. బహుశా ఆ ఇష్టము మోజుతోటే ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఇవాళ అభ్యర్థులు ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద రకరకాలుగా వినిపించాయి. సో పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. సో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన ప్రకటించినటువంటి మరుక్షణమే వర్మ ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం చెప్పారంటే, సడన్ డెసిషన్, ఐఆమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఐఆమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం అని చెప్పి ఇచ్చారు. సో ఈయన ఇచ్చినటువంటి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా లేకపోతే వైసీపీ నుంచి పోటీ చేస్తారా అనేటువంటి సందేహం సర్వసాధారణంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారా? లేదంటే ఆయన ట్విస్ట్లో, అంటే ఆయన ట్వీట్లో కూడా రకరకాల ద్వందార్థాలు ఉంటాయి. కేఏ పాల్ మాదిరిగా పోటీ చేస్తానని చెప్పి వెళ్ళి ఆడ నామినేషన్ తీసుకుని వెనక్కి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. సో కేఏ పాల్ను తర్వాత వర్మని మనం రాజకీయాల్లో ఒకేలాగా చూడటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నిజంగా వర్మ నిజంగా పోటీ చేస్తారా అని అంటే ఒక్కోసారి వర్మ చేసిన ఆశ్చర్యపోవసం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయపరమైనటువంటి సినిమాలు చాలా తీశాడు. కొండా దగ్గర నుంచి ఇప్పుడు వ్యూహము, శపథము, అంతకుముందు రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, తర్వాత కడప రాజ్యంలో ఏదో రాశారు కదా, అమ్మరాజ్యంలో కడపరెడ్లని, ఇట్లా రకరకాలు తీశారు. మొత్తం పొలిటికల్ రిలేటెడ్ పిక్చర్సే. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎక్కువగా సెటారికల్గా స్టడీ చేసి తీసినటువంటి పిక్చర్స్ అవి. బహుశా రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకనంటే పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ముద్రగడ పద్మనాభం మంది మార్బలంతో తాడేపల్లికి చేరుకునేటువంటి సమయంలో సడన్గా వద్దని చెప్పి ఆయనకి ఏదో మెసేజ్ ఇచ్చారని చెప్పి ఆయన ఆగిపోయారని చెప్పి తెలుస్తుంది. సో సాదాసీదాగానే ఆయన రేపు ఎల్లుండి జాయిన్ అవుతారు తప్పితే పోటీ చేస్తారా లేదనేది తెలియట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎవరిని పోటీ చేయించాలి అనే దాని మీద ఎక్కువగా కసరత్తు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ మెట్లు తొక్కనీయకుండా చేయాలి పవన్ కళ్యాణ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా పిఠాపురంలో ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే కనుక అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత రాజులు, బీసీలు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు వర్మ అక్కడ పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేలు చెప్తున్నాయనేది ఆ పార్టీ చెబుతుంది. ఎందుకు సార్? ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే వర్మ అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాకపోయినప్పటికీ కూడా ఒరిజినల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి శ్రమ కన్నా కూడా ఎక్కువ చేస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం, సీఎం చేయడం కోసం. జగన్మోహన్ రెడ్డి అని అంటే ఆయనకి చాలా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి యొక్క లెగసీ కానీ, ఆ చరిష్మా కానీ, ఆ ఫైర్ కానీ నచ్చుతాయని చెప్పి చాలా సందర్భాలు ఆయన చెప్పాడు. నా ఇంటర్లో కూడా చెప్పాడు ఆయన వర్మ. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి నచ్చుతాడు. ప్లస్ ఆయనకి వేవ్ లెంత్గా కలిసేటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ జనరల్గా వర్మకి ఏంటంటే
కొంచెం రౌడీజం, గూండాయిజం, క్రైమ్ ఇవన్నీ నచ్చుతాయి ఆయనకి. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బహుశా అటు అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా 4-5 సంవత్సరాలు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆయన జర్నీ చేస్తున్నాడు ఆ పార్టీతోటి. ఇప్పుడు ఆ సినిమాలు వ్యవహారం మొత్తం కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే నిధులు ఇవ్వటం, సమకూర్చడం అవన్నీ కూడా చేస్తున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన కూడా బాహాటంగానే చెప్తారు. సో ఆయన ఏది దాచుకోడు. ఆ విషయంలో ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. సో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆయన ఇప్పుడు ఈ ట్వీట్ చేసాడని అంటే దాంట్లో కొంత సీరియస్గా కూడా తీసుకోవాలి, దాని జోక్గా కూడా తీసుకోవడానికి లేదు, సీరియస్గా కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వర్మ పేరు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడు. అక్కడ ఇండిపెండెంట్గా భారీ మెజార్టీతో గెలిచాడు గత 2014 ఎన్నికలు అనుకుంటా, 9 ఎలక్షన్లోనూ ఆయన భారీ మెజార్టీతో గెలిచాడు వర్మ. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి టికెట్ అనౌన్స్ చేయగానే ఆ వర్మ ఏం చేస్తున్నాడంటే ఆ వర్మ అభిమానులు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తగలబెట్టడం, జనసేన జెండాలు తగలబెడుతూ, తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున. అక్కడ ఉండేటువంటి వర్మకి స్థానికంగా చాలా బలం ఉంది, రాజకీయంగా చాలా బలం ఉంది, బలమైనటువంటి లీడరు. తెలుగుదేశం పార్టీలో చాలా కాలం నుంచి ఆయన ప్రయాణం చేస్తున్నారు. సో అలాంటి ఆయనకి ఇప్పుడు ఇవ్వకుండా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కి ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున వర్మ అభిమానులు అక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు. ఏదో సేమ్ టైం ఇంకొక వర్మ ఇప్పుడు ఎంటర్ అయ్యి ఇప్పుడు ట్వీట్ చేశాడు ఈ వర్మ. సో ఇద్దరు వర్మలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వర్మలతోటి పోటీ పడాలి అక్కడ. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా చేశాడు అనుకో, అక్కడ వర్మ ఇండిపెండెంట్గా చేసినప్పుడు కూడా చాలా భారీ ఒకసారి గెలిచాడు, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచాడు. ఆయన బలమైనట్టు లీడర్ అక్కడ వర్మ. సో అక్కడ వర్మ ఈ వర్మ ఇద్దరిని పవన్ కళ్యాణ్ తట్టుకోగలడా? ఇప్పుడు ఈ వర్మ కనుక అక్కడ ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అక్కడ పాలిటిక్స్. సో జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకి చాలా అట్రాక్ట్ అవుతుంటాడు మన సంచలన దర్శకుడు వర్మ. సార్ మీరు చెప్పినట్లుగా ఇద్దరి వర్మాలని పవన్ కళ్యాణ్ తలబడి నిలబడగలడా అంటే ఏం చెప్తారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇప్పుడు వైఎస్ఆర్ పవనా ఇప్పుడు ఈ వర్మ కనుక ఎంట్రీ అయితే నిజంగా అది సీరియస్ కంటెస్టే. వర్మ కనుక కంటెస్ట్ చేస్తే ఏది పిఠాపురంలో మన సంచలన దర్శకుడు వర్మ డెఫినెట్గా వర్మ వైపు యూత్ అట్రాక్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఒక పక్క, దర్శకుడు వర్మను ఒక పక్క పెడితే వర్మకి ఎక్కువగా అట్రాక్షన్ అవుతారు. పవన్ కళ్యాణ్కి ఎంతమంది ఉన్నారో వర్మకు కూడా అంతే ఉంటారు. దీనికి అదనంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాడ్ అవుతుంది ఇక్కడ వర్మకి. ప్లస్ వాళ్ళ సామాజిక ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా, నేను ఎవరికి చెప్పను, నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయాన్ని చెప్పను. వర్మ విషయంలో నేను వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నా. వర్మ లాంటి వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి అనుకుంటున్నాను నేనైతే. సూపర్. వర్మ లాంటి వాళ్ళు ఉండాలి అసెంబ్లీలో. అంటే పిఠాపురం నుంచి ఉంటారు, లేకపోతే ఇంకో చోట నుంచి ఉంటారు, నాకు తెలియదు. కానీ వర్మ లాంటి వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ఒక మంచి సబ్జెక్టు బయటకు వస్తున్నాయి అసెంబ్లీలో. ప్లస్ అసెంబ్లీలో ఆయన మాట్లాడితే వినాలని కూడా ఉంది నాకు, వర్మ మాట్లాడితే. మరి ఈ ట్వీట్ కనుక నిజమైతే బాగుంటుంది అని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నా. నేను వర్మ విషయంలో వర్మకు ఉన్నటువంటి నాలెడ్జి అపారం. వర్మని అతని నాలెడ్జ్ని పట్టుకోవాలంటే కొంతమందికే సాధ్యం. ఆయన నాలెడ్జ్ లెవెల్ వేరు. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఆయన వేవ్ లెంత్ తెలుస్తుంది. అందుకే నేను ఆయన నాలెడ్జిని చూసిన తర్వాత నేను ఆల్మోస్ట్ 3-4 సార్లు చేశాను. టీవీ5లో ఉన్నప్పుడు ఒకసారి నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. అప్పటికి ఇంకా ఇంత సోషల్ మీడియాలో ఇంత ట్వీట్లు వ్యవహారాలు లేవు. ఆయన ఒక డైరెక్టర్గానే ఉన్నారు. అప్పుడు 9/11 సినిమా అప్పుడే నేను ఇంటర్వ్యూ చేశాను నేను. అప్పుడు తర్వాత ఇంకో సినిమా అప్పుడు సినిమా ఇంటర్వ్యూ చేశా. కానీ ఈ మధ్య నేను కొన్ని పొలిటికల్ రిలేటెడ్ ఇంటర్వ్యూ కూడా ఆయనతో చేశాను సినిమా రిలీజ్ సందర్భంగా. తర్వాత మనం ఎప్పుడు ట్వీట్లు చూస్తుంటాం, ఆయనకుండే నాలెడ్జ్ కానీ ఇవన్నీ చూస్తుంటాం. డెఫినెట్గా ఇంత బోల్డ్గా మాట్లాడేటువంటి ఒక పర్సన్ అక్కడ ఉంటే బాగుంటుంది అసెంబ్లీలో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే పవన్ మీద కాదు, పవన్ మీద లేకపోతే ఇంకోరి మీద అనేది నేను చెప్పను. బట్ అసెంబ్లీలో ఆయన ఉంటే మాత్రం బాగుంటుందని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సార్ పిఠాపురం నుంచి ఆర్జీవి గారు కనుక పోటీ చేస్తే మీరు వెళ్ళి సపోర్ట్ చేస్తారా?
నేనైతే ఒక జర్నలిస్ట్గా నాకున్న 26 సంవత్సరాల అనుభవంతో ఖచ్చితంగా వర్మకి అయితే నా వ్యక్తిగతమైనటువంటి సపోర్ట్ అయితే చేస్తాను. అవసరం అయితే ఆయన కనుక ప్రచారం చేయడానికి ప్రజల్లోకి వెళ్తాడు కదా, డెఫినెట్గా ఆయనతోటి 1 గంట 2 గంటలో నేను ఉండి ఆయనకి బహిరంగంగానే మద్దతు పలుకుతా. అది ఆయన ఏ పార్టీ అనేది నాకు అనవసరం. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినా మీరు సపోర్ట్ చేయగలరా? ఇండిపెండెంట్గా చేసినా కానీ నేను చేస్తాను. ఇండిపెండెంట్గా చేసినా కానీ ఆయనతోటి నేను కలిసి 1 గంట 2 గంటలు ఆయన మద్దతు ప్రకటించి నేను మాత్రం ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, పిఠాపురం నియోజకవర్గం నుంచి రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు రామ్ గోపాల్ వర్మతో తలబడి నిలబడగలరా అక్కడ అంటే ఏం చెప్తారు? అది పబ్లిక్, అక్కడ ఉండేటువంటి పబ్లిక్, అక్కడ ఉండే సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి, దానికి రకరకాల ఈక్వేషన్స్. నా వ్యక్తిగతమైనటువంటి రిక్వెస్ట్ కానీ వర్మకి, లేదంటే నా అభిప్రాయం కానీ ఏంటంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, నేను అతను ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేసినా నేనైతే ఖచ్చితంగా నేను మద్దతిస్తాను. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇది నాకైతే ఆశ్చర్యంగానే ఉంది సార్ నిజంగా, ఎందుకంటే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా నేను వ్యక్తిగతంగా వెళ్ళి మద్దతు తెలుపుతానంటాం అసలు. అవును, నాకైతే నిజంగా చాలా. అయితే నేను ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుంటుందని నా ఇంకొక అభిప్రాయం కూడా కదా, కోరిక. సో ఆయన ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేసినా నేను వ్యక్తిగతంగా అయితే డెఫినెట్గా ఓపెన్ సపోర్ట్ చేస్తా. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని కోరుకుంటున్నాను.